ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు తిట్టింది చోలు దుబ్బినా ఆయనకు. ఇప్పుడు తిట్టింది ఎవరు? నేను ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి తిట్టింది ఎవరు? నేను వాళ్ళ అయ్యాన్ని తిట్టినా, ఇది వాళ్ళ తాతను తిట్టినా. నువ్వు మనిషి అయితే, నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తలేను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే నేను మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల మీద విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసిపెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే, మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటలు, 48 గంటల టైం ఇస్తా బయటపడు. నువ్వు ఏ ఒక్క ఆధారం బయటపడు. చలో, రాజకీయాలు పక్క పెడతా. ఇది బట్టి ఒకదంపుడు ఏదో మీద చెప్తలేను. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే, కేసీఆర్ పుడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు, నీ బిడ్డ నేను బజార్కి ఇస్తాను. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మళ్ళీ జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను ఫాల్తు రాజకీయాలు చేయదు. ఏనుంటే నీకు ఆధారం ఉంటే మాట్లాడాలి. ఏదో మాట్లాడిపోతే కాదు. నువ్వు మళ్ళీ నేను ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా. ఇది బయట పెట్టేదాకా నిలిచిపెట్టా. నువ్వు పక్క బయట పెట్టాల్సిందే. లేకుంటే సంగతి అంతా చెప్తాను. నువ్వు కరీంనగర్కి వస్తే మాత్రం నేను పక్కా అడ్డుకుంటాం. నువ్వు రెడీ చెప్తావు, రెడీ. ఎప్పుడు కరీంనగర్ వచ్చినా అడ్డుకుంటాం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు బయట పెట్టే వరకు కూడా కరీంనగర్లో నువ్వు అడుగు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కా అడ్డుకుంటాం. లేకుంటే నేను మాట్లాడి తప్పని ఒప్పుకో.